బా చెప్పు మరదలా. ఏంటిది అది అంత పొడుగు ఉన్నాయి? నేతి బీరకాయలు మరదల గారు, ఇత్తనాలు తీసుకొచ్చా. ఇంకా పండుతే ఇంకా తెస్తారేమో. అవసరం లేదు, మొత్తం ముదిరిపోయి ఎండబెట్టి తీసి వేసామనుకో, ఎండకు పెట్టాల. ఎండబెడితే ఎండుతాయి. ఇత్తనాలు తీసుకుని ఆడుకుంటే బయట నుంచి తెచ్చుకున్నాం అనుకో ఇత్తనాలు, అవి సరిగా వస్తాయి, కొన్ని వస్తాయి, కొన్ని రావు. ఏందనుకో గోధుమ బాగుంటాయి, పెద్ద ఉన్నాయి. అది మ్యాటర్. దా నీకు బీరకాయలు కోస్తారమ్మా కూరకి. వంకాయలు కూడా పెద్దగా అవుతున్నట్టున్నాయి. కత్తిరి ఎన్నో ఉండాలి కత్తిరి. ఒకటి ఉంది. అవతల ఒకటి ఉంది. సరిపోతాయి కదా పూట కూరకి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఇదే ఊడ పెట్టుకొని వచ్చిన లాగితే ఇది ఊడొచ్చింది, లేత ఉందిగా. ఉదురు ఎట్ట వచ్చిందో. చూపుని వచ్చింది ఊడి. 1/2 కేజీ ఉంటాయా? ఇలా ఉంటాయి. కారకాయలు ఉన్నాయిగా, పండిపోతున్నాయి. రేపు వేద్దాంలే, తీసి మళ్ళీ పక్కన పెడుతుంది. దా ఈరోజు సరిపోతాయి బా మనకి, రేపు చూద్దాం మళ్ళా. అంతేనా? అంతే. చెమ్మకాయ ఇక చెమ్మకాయలు కాదంట, ఇవి తొమ్మకాయలు అంటారు, చెమ్మకాయలు అంటారు. చెమ్మకాయలు అంటారు. నేనైతే యూట్యూబ్ లో అయ్యే చూసిన, చెమ్మకాయలు అంటారు. వంకాయలు కట్ చేయరాదు, ఎవరు కొనిద్దాం చేసే ముదిరిపోతున్నాయి. ఇగో బాగా ముదిరిపోయింది, పెద్ద పెద్ద తీసేసి. తిని తిని బోరు కొడుతుందండి మాకు వంకాయలు అయితే. ఎంత ఇష్టం ఉన్నా రోజు తినాలంటే తినలేముగా వంకాయలు. అంతే కదా బా? అంతే మరదలా. మా ఆయన షట్కారాలు వేస్తున్నాడు బాగా. షట్కారాలు నవనవలాడే లేత వంకాయలు. ఎవరికన్నా కావాలంటే కామెంట్ పెట్టండి, పార్సల్ చేస్తాం. అంతే. ఏమంటావు బా? అంతే మరదలా. బా అంతేగా. ఏంది బా అంటావు? అంతేగా. ఇగోవే గుత్తులు గుత్తులు వస్తాయి అసలుకైతే. అబ్బా కొంచెం కష్టపడాలి కానీ ఫుల్ హ్యాపీ ఫీల్ అవ్వచ్చు హార్వెస్ట్ చేసేటప్పుడు. ఇంకో గుర్తుంది, హార్వెస్ట్ చేసేటప్పుడు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. అట్లుంటది దాని వ్యవహారం. చిన్నవి కాడ లావు ఉన్నాయా? కోసే కోసే. బలం సరిపోక కొన్నేమో పెద్ద సైజు వస్తున్నాయి, కొన్నేమో అండిపోయింది. చూసుకోవాలి మనం ఆకులు. సీడ్స్ అవుతుంది. ఈ ఆకులు పచ్చకున్నాయి, ఇవి పచ్చకున్నాయిగా. ఇదిగో ఒకటి పెద్దది, 2 ఉన్నాయి. పెద్దదే పోయి, చిన్నవి పోయి. ఎవరికన్నా ఇచ్చేద్దాం, వండుకుంటారు. ఆడొకటి ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇవి అయితే అన్ఎక్స్పెక్టెడ్ సీడ్స్ అండి. బ్రింజాల్ సీడ్స్ కావాలనేసి వదిలేస్తున్నాం అవి.
ఉన్నాయి అవి కూడా కానీ దీనికి ఉన్నాయి, అవతల దానికి ఉన్నాయి. మనం తినగా వేరే వాళ్ళకి ఇస్తే ఫుల్ హ్యాపీ కదా. మనకే కాదు కొన్ని దానికి కూడా వచ్చినాయి అని. అమ్మ గుత్తి వంకాయో ఒకటి పిల్ల కూడా వచ్చేసింది తల్లిని బీకితే. తీసే రెండు తీసి రెండే ఉన్నాయి దానికి. అది పిల్లలు కూడా బీగుతుంటే నువ్వు ఇంతో ఇది ఉంచుదా. సారీ బా. ఆహా బీరకాయ ఇదేంటిది కాకరకాయ. కోకొడగాయల కమలాక్షి చేపులు దక్కవు ఏమరిచిలే. ఏ దొండకాయ పైకి పోయి పట్టుకొని పోయింది నిచ్చిన వేసుకుంటా. బెండకాయ బెండకాయ దొండకాయ నువ్వేనా గుండెకాయ బా. బా దొండకాయలు కూడా ఉన్నాయి. అవును దొండకాయలు మొన్న కోసిన కసిన ఉండాలి. మనసున మనసు ఉండలేదు, వయసు మాట వింటలేదు. దానికి ఏమైనా ఉన్నాయా చెట్టుకి? ఉన్నాయి ఒకటి రెండు. ఇగో చూడు అసలు ఈరోజు దోసకాయలు వద్దు అన్నా, నువ్వు బీరకాయలు కోసావు. మరి బీరకాయలు ముదిరిపోతున్నాయి, పండిపోతాయి అంటావా దోసకాయలు? పండిపోవు. దానికి వెళ్దామా? చూసినావా మంచిగా ఎడన్నా వదిలేసినావో ఏమో. నాకు కనపడే వరకు కోసామంట. ఇది కూడా ముదిరిపోయింది చూడు. తీసి మరి ఉండండి ఇంకా ఏం చేస్తా. నేను చెప్పినా కదా అది బలం సరిపోక కొన్ని చిన్నగా వస్తున్నాయి, కొన్ని పెద్దగా అవుతున్నాయి. బుడ్డోడా ఎవరు బుడ్డోడా? ఎన్ని వచ్చినాయి బావు? 1 కేజీ వచ్చినాయా? 6 కిలో ఉంటాయి. బాగానే వచ్చినాయి. ఇక ఎక్కువే ఉంటాయి 1 కిలోకి. ఎన్ని వస్తాయి 1 కిలోకి? చూసారు కదండి. నచ్చితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేత వంకాయ చేపలు వేసి వండుకుంటే ఎట్లుంటుంది బా? బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. లైక్ చేయటం మర్చిపోకండి.